హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో భువన్ కి మండే కూడా హాలిడే, లాంగ్ వీకెండ్. సో బోనాలు మండే, అందుకని హాలిడే ఇచ్చారు. ఇప్పుడు 4 o'clock అయింది ఈవినింగ్. ఎందుకు అంత డార్క్ పడుతున్నా వెనక? సో శరత్ మాల్కి వెళ్తున్నాము, ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక స్టోరేజ్ది ఉందన్నమాట, సోఫా లాంటిది. అదేంటంటే నాకు చాలా నచ్చింది. మా మమ్మీ నాకు కొనిస్తుంది అక్కడ, ఎందుకంటే హోమ్ సెంటర్ ఉంటుంది శరత్ మాల్లో. అంటే 6 feet 5 feet ఉంటదండి. ఇలా అంటే ఆటోమ్యాన్ అని అంటారనమాట, స్టోరేజ్ పర్పస్. అది భువన్ కి బాగా ఇష్టము. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, బాగా యూజ్ చేసి. ఇక్కడ ఫోరమాల్ లో హోమ్ సెంటర్ ఉంది, అక్కడ చూసాం కానీ అక్కడ లేవంట. శరత్ మాల్ లో ఉంటాయి చూడండి అన్నారు. సో ఆన్లైన్ కూడా స్టాక్ లేదు. చాలా బాగుంటుంది స్టోరేజ్ కి, అందుకని చెప్పేసి ఒకసారి వెళ్ళి ఇన్ కేసు ఉంటే అది తీసుకుంటాము, లేదా అలా మాల్లో అలా కొంచెంసేపు ఉండేసి ఇంటికి వచ్చేస్తాము. సో అందువేలో మా మమ్మీ ఏంటంటే కలాంచో ప్లాంట్స్ తీసుకుంటుంది రేలింగ్ ప్లాట్స్ కి, ఎందుకంటే మా మమ్మీ లాస్ట్ వీడియోలో చెప్పింది కదా కలాంచో పెడుతుంది అన్ని రేలింగ్ ప్లాట్స్ లో. సో ఇక్కడ పక్కన నర్సరీలో మా మమ్మీ కలాంచో ప్లాంట్ ఉంటుంది. నన్ను అందరూ ప్లాన్స్ ఎక్కడ తీసుకుంటారని అడుగుతున్నారు. ఇది ఫ్లైఓవర్ అండి, మలేషియన్ టౌన్షిప్ దగ్గర. ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకి ఫ్లైఓవర్ కింద యూటర్న్ ఉంటుంది చూడండి. ఇక్కడ అంకుర్ హాస్పిటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. హైటెక్ సిటీ నుంచి వచ్చేటప్పుడు అక్కడ అన్ని నర్సరీస్ ఉంటాయి, పక్కన లేను మెయిన్ ది కాకుండా రోడ్డు. ఇక్కడ నేను 4th 5th నర్సరీస్ లో తీసుకుంటాను, చాలా బాగుంటాయి ప్లాంట్స్. నేను ఓన్లీ కలాంచో ప్లాంట్స్ తీసుకోవడానికి వచ్చాను. ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి, ఇంకా 7 కావాలి. ఎందుకంటే 3 రైలింగ్ బాస్కెట్స్ 9 కావాలన్నమాట. కలాంచో ప్లాంట్స్ వచ్చేసి మనకు సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. అంటే కొంచెం చిన్నగా ఉన్నాయనుకో 100 రూపీస్కి వస్తాయి, పెద్దగా ఉంటే 130 to 150 వరకు ఉండొచ్చు. నేను రైలింగ్ బాస్కెట్స్ లో ఎందుకు కలాంచో ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నానంటే దీని ఫ్లవర్స్ వచ్చేసి మనకు 2 months వరకు వాడిపోవాలి. ఈవెన్ ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వింటర్ లో అయితే మనకి ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. నేను పక్కన నర్సరీస్ లో తీసుకున్నా, ఎందుకంటే నాకు కలర్స్ వేరే వేరే కావాలి కదా కలాంచోవి, అందుకని 2 నర్సరీస్ లో తీసుకున్నా ఈ ప్లాంట్స్. మాల్కి వెళ్ళేటప్పుడు ఎందుకు తీసుకున్నాను అంటే వచ్చేటప్పుడు 9 అలా అవ్వచ్చు, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే నర్సరీస్ అన్ని క్లోజ్ చేస్తారు కదా. ముందు లేదా ఇప్పుడు నర్సరీస్ నుంచి లెఫ్ట్ సైడ్ హైటెక్ సిటీకి వెళ్లే రూట్ ఉంది, అక్కడ నుంచి వెళ్తుంటే ఈ పెయింటింగ్స్ కనిపించాయి. ఇవి రీసెంట్ గా వేసినట్టున్నారు, ప్రతి పెయింటింగ్ బాగుంది. అసలు ఎంత బాగుందో. లేదు కదా ఇది నాకు నచ్చింది, అందుకే. ఒకసారి పెయింటింగ్ ని చూడండి. ట్రీస్ ని కట్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ పెయింటింగ్ లో తెలుస్తుంది. చూస్ యువర్ లైఫ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళేటప్పుడు స్లోగా కార్ డ్రైవ్ చేయమని చెప్పేసి నేను షూట్ చేస్తాను. ఎందుకంటే ఫోన్ భువన్ దగ్గర ఉండింది, గేమ్ ఆడుతున్నాడు, నాకు ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎంత బాగుంది పెయింటింగ్స్ అవన్నీ. ఇప్పుడు హైటెక్ సిటీ రోడ్కి వచ్చాం. చాలా రోజులైంది శిల్పారామం వచ్చి. చూడు ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్. ఈవెన్ శిల్పారామం దగ్గర బయట చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో ఎన్ని రోజులని ఇంట్లో ఉంటారు, సో బయటకు వస్తున్నారు. బట్ కేర్ తీసుకోవాలి బయటకు వచ్చినప్పుడు. ఇన్ ఆర్బిట్ శరత్ మాల్ హోమ్ సెంటర్ చాలా పెద్దగా ఉంటుంది. సో మేము వచ్చింది హోమ్ సెంటర్ కాబట్టి డైరెక్ట్ హోమ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం. అది 3rd floor లో ఉందనుకుంటా. నేను డైరెక్ట్ అది ఆటోమ్యాన్స్ ఉంటాయి కదా కుషన్స్, స్టోరేజ్ పర్పస్ నేను చెప్పాను కదా, దాని దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు అదే కదా కావాల్సింది. బట్ అక్కడక్కడ కొన్ని కార్డ్స్ కానీ ఇవి బాగున్నాయి, చూసుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఇంటీరియర్ ఎప్పుడైనా నాకు వైట్ కలర్ చాలా ఇష్టము. సో ఇక్కడ ఒక స్టాండ్ ఉంది, చూద్దాము ఏదైనా బుక్స్ కి వాటికి పనికొస్తుందేమో దగ్గరికి వెళ్తే. అవి ఎంతైనా వుడ్ డెలికేట్ గా ఉంటాయి, రెడీమేడ్వి. డస్ట్బిన్ లో కూడా
నిద్రపోయేలాగా ఉన్నాయి. ఇలా ఉండాలి బెడ్రూమ్ కలర్. అమ్మో, అది కాదమ్మా, ఆ టెంట్ చూడు, ఆ టెంట్ లాంటిది ఎంత బాగుంది. ఎంత బాగుంది. బాగుంది కదా, పట్టుదా దాంట్లో పట్టదు. బ్యాక్ లో ఎలా ఫాస్ట్ వేసింటే చుట్టాకు. ఫైనల్ గా అది తీసుకున్నాము. అది 5 feet అబోనే ఉంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మేము రావడం కూడా మంచిదైంది. అవి లాస్ట్ 2 pieces ఉన్నాయంట, అందుకని చెప్పేసి ఆఫర్ లో పెట్టారు. మేము 50% డిస్కౌంట్ లో తీసుకున్నాం. యాక్చువల్లీ నేను అది ఫుల్ రేట్ ఉన్నా సరే తీసుకునేదాన్ని, ఎందుకంటే నాకు కంపల్సరీ అవసరం అనమాట. అలాంటిది 50% డిస్కౌంట్ ఉండేసరికి హ్యాపీ నేను. సో 7,500 అయితే నాకు 3,500 కి వచ్చింది, అంత పెద్దది. నాకు కుదిరినప్పుడు హోమ్ సెంటర్ అయితే కొంచెం కవర్ చేశాను షూట్ చేయడము, ఎందుకంటే కొంచెం ఐడియా వస్తుంది కదా, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. త్రీ డోర్ కదా, 3 door ఆ వుడ్ వర్క్ ఎక్కువ ఉంది. నాకు నేను వైట్ తీసుకున్నా కదా అలాంటిదే, బట్ కాస్ట్ 15,000 ఉంది దానిపైన. ఏడ పెడతాడు కార్లో? నువ్వు ఎట్లా పెడతావు అనుకుంటున్నావు? కార్లో డిక్కీలో పట్టదు. అసలు ముందు విండోలోంచి ఎట్లా వెళ్తుంది? సీటు డోర్లోంచి వెళ్ళాలి కదా అది. ఫైనల్ గా భువన్కి కూడా చెప్పాను, ఇది 50% డిస్కౌంట్ లో వచ్చింది, మనకు 3,500 కి వచ్చిందని చెప్పి. అంటే హోమ్ సెంటర్ లో ఏవైనా ప్రోడక్ట్స్ ఒక మోడల్ వస్తే మళ్ళీ ఆ మోడల్ రిపీట్ చేయరనమాట. ఆ మోడల్ లో లాస్ట్ లో ఉన్న పీసెస్ ని 50% డిస్కౌంట్ లో పెడతారు. ఇవి అయిపోయాయనుకో మళ్ళీ ఇదే మోడల్ రాదు. ఆపోజిట్ ధనుబ్ ఉంది, అక్కడ గార్డెనింగ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, ఒకసారి చూపిస్తాను. ఇంతకు ముందు వీడియో శరత్ మాల్కి వెళ్ళినప్పుడు నేను కవర్ చేశా కదా హోమ్ సెంటర్ ధనుబ్, బట్ ఇది అవుట్డోర్ ఫర్నిచర్ ది షూట్ చేయలేదు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, చాలా బాగుంటాయి. బట్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కాకుండా ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఇవన్నీ బాగుంటాయి అరేంజ్ చేసుకోవడానికి. గార్డెనింగ్ రిలేటెడ్ ఫర్నిచర్ అంతా ఒక సైడ్ పెట్టింటారు, చాలా బాగుంటాయి. బట్ ఏంటంటే వాళ్ళన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టింటారు అనమాట, ఇవి కూడా సేల్ లోనే ఉంటాయి. ఎంతైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మనకి న్యాచురల్ లుక్ రాదు కదా. సో ఫర్నిచర్ అయితే తీసుకోండి ఏమన్నా నచ్చితే అవుట్డోర్వి, బట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకోకండి, న్యాచురల్ వే పెట్టండి, ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఉంటే బెటర్ కదా. నేను ఒకసారి చూసేస్తాను, ఏమన్నా నచ్చితే చూపిస్తాను. ఎందుకంటే ఎలాగో ట్రాన్స్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ స్కేరీ హౌస్ ఉంది కదా, చూస్తానే భువన్ అడిగాడు, గిరి తీసుకెళ్ళాడు అనమాట స్కేరీ హౌస్ లోకి. నేనైతే వెళ్ళలేదు, వాళ్ళు కూడా వెళ్ళొచ్చాక అంత బాగాలేదని చెప్పారు. మాల్స్ లో అయితే ఫుల్ క్రౌడ్ అనమాట, వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చారు. సో ఫుడ్ కౌంటర్ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. మెయిన్ ప్లేసెస్ అనుకోండి, మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం కదా. సో టైం వచ్చేసి 8 అయింది, ఫుల్ క్రౌడ్ అని చెప్పాను కదా. ఫుడ్ కౌంటర్స్ దగ్గర వీకెండ్ కదా ఫుల్ క్రౌడ్ ఉంది, అందుకే నూడిల్స్ పూరి తీసుకున్నాము. వేరే ఏమైనా ట్రై చేద్దామన్నా ఎందుకులే అని చెప్పేసి ఇవి తినేసి ఇంటికి వచ్చేసాము. స్పాట్ ఇది మనం ఉంచుకోవచ్చా? చూస్తే తీసుకెళ్దామా ఇంటికి పాట్స్?
మట్టి మట్టి వాసన రావట్లేదా? బెటరే కదా. 35 రూపీస్ అంట. సో ఇది టర్కిష్ ఐస్ క్రీమ్, ఇది ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది, కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం ఐస్ క్రీమ్ తీసుకుంటే చాలు, వాళ్ళు మ్యాజిక్ చేయమంటే చేస్తారు, మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. మా భువన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. గట్టి పట్టుకోనా? సో 9 అయింది టైము, రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. చాలా డేస్ తర్వాత ఇలా బయటికి వస్తే బాగా అనిపించింది. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో ఇంటికి వచ్చేసరికి ఇది వచ్చేసింది. సో బట్ కింద పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఆయన, పైకి తీసుకురారంట. గిరినే వెళ్ళి తీసుకొని వచ్చారు. ఓవెన్ గిరి ఇంట్లో పెడుతున్నాడు. ఎలా అరేంజ్ చేసాము ఏంటి అనేది చూపిస్తాను చూడండి. నేను ఓపెన్ చేయాలా? చెయ్యి. చిన్న చిన్న జింపకు లేదన్నాడు. అంత చిన్న చిన్నగా దీనికి లెగ్స్ ఇచ్చారు, 6 లెగ్స్ అండ్ స్క్రూస్. అదంతా మనమే ఫిట్ చేసుకోవాలి. ఈజీ చాలా ఫిట్ చేయడము. ఒకసారి చూపించు లెగ్స్, ఒక లెగ్ చూపించు. ఏంటంటే ఇది స్టాండ్ అన్నమాట. దీనికి చూడు గిరి, ఈ రూమ్ లో పెట్టి ఆ రూమ్ లో పెట్టి ఎక్కడ బాగుంటే అక్కడ ఉంచుతాం. దీని మీద కూర్చుంటాను, క్యారీ చేసుకోండి. ఈ ప్లేస్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర అరేంజ్ చేసాము. భువన్ చూడండి ఎంత బాగా ఒక పిల్లో పెట్టుకొని ఒక సోఫాలా అరేంజ్ చేసుకున్నాడు. ఈ ప్లేస్ లో చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, వాడికి ఇష్టమైన ప్లేస్ అని. నేను యాక్చువల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ లేక్ అని తీసుకున్నా, బట్ అక్కడ వద్దంటే ఇక్కడే కావాలంట. నచ్చిందా జింటూ? ఏం పెట్టావు లోపల స్టోరేజ్ అంతా? నా స్పోర్ట్స్ ఐటమ్స్, ఇంకా కొన్ని బుక్స్, ఇంకా మమ్మీ ట్రైపాడ్ పెట్టింది.